తెలుసో తెలియకో ఈ ఉత్తర పక్షం ఉంది కదా బీజేపీ, అది నన్ను దక్షిణ స్వరం అనే గుర్తిస్తుంది. అంటే పాప వాళ్ళ కన్ఫ్యూజన్, ఇది కర్ణాటక వాడా, తమిళోడా, తెలుగోడా, మలయాళీనా, తెలంగాణనా, ఆంధ్రప్రదేశ్, అదంత ఈజీగా అర్థమయ్యే విషయం కాదు. నేను ఎప్పుడు చెప్తున్నా, ద్రావిడ అంటే నేనే. అంటే కర్ణాటకలేమో మా బాబు మావాడు అన్ని భాషలో మాట్లాడుతున్నా చాలా గర్వపడుతుంటారు. పాప ఈ ఉత్తర పక్షం వాళ్ళకి పొందిన వాళ్ళు ఆంధ్ర తెలంగాణకు వస్తే మావాడు అంటున్నారు ఏంటి వాళ్ళు, ప్రకాష్ రాజు గారు అంటారు. ఇది ఎండే ఆళ్ళే అని మలయాళీ మాట్లాడతాడు, అంటే నమ్మచల్లండి ఆ ప్రకాష్ రాజ్ అంటారు. ఆ కన్ఫ్యూజన్ బాగుంది నాకు. అంటే నేను ఎప్పుడు చెప్తున్నాను, వైశిష్ట్యాలు ఇన్ని డైవర్సిటీ ఉన్న ఒక ఉంది కదా, దాన్ని నేను రిప్రజెంట్ చేస్తున్నాను. లోపల నేను ఎంత శ్రీమంతుడు, నాకు గర్వం అవుతుందని నేను చెప్తున్నాను. నేను దక్షిణ స్వరం కాబట్టి కొందరు ఎంపీలు, కొందరు నాయకులు మన ఆంధ్రాలో నేను ఏం మాట్లాడినా ఎగెన్స్ట్ గా మాట్లాడుతుంటాను. వాళ్ళకి సభాముఖంగా నేనేం చెప్తానంటే, ఉత్తర పక్షానికి అమ్ముకున్న ఉత్తర కుమారులు, మీకు ఉత్తరం చెప్పాల్సిన అవసరం నాకైతే లేదన్నా. అంటే ఎందుకు మాట్లాడాలంటే, వీళ్ళకి ద్రావిడ అంటే దక్షిణాది స్టేట్స్ భాషలు ఇక్కడ చెందిన మనుషులంటే ఒక దురభిప్రాయం ఉంది. వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, మీరు క్రాస్ ద వరల్డ్ ఈ జెనెటిక్ స్టడీస్ జరుగుతున్నాయి. అవేం చెప్తున్నాయి, చారిత్రాత్మకంగా, జన్యుపరంగా, సాంస్కృతికంగా ద్రవిడియన్స్ ఉన్నారు కదా, దక్షిణ భారతానికి పొందిన మేము ఉన్నాం కదా, వీళ్లే అసలు నివాసులు భారతదేశానికి అంటున్నారు. మిగతా వాళ్ళు వన్ వే ఆర్ ద అదర్ వచ్చారు. ఆ డిస్కషన్ కి నేను వెళ్ళను, ఎందుకంటే వీళ్ళు వక్రీకరించడంలో చాలా సేఫ్ గా ఇంట్రెస్టింగ్ అంటారు కదా. బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, వి వెల్కమ్ ఎవ్రీబడి. మనకి మీరు వేరు మేము వేరు అన్న సంకుచిత మనస్సు గానీ లేదు మనకి. అందరూ రావచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, కానీ మనకి మన స్వాతంత్రం, మన అస్మిత, మన అస్తిత్వం కావాలి, దాన్ని గౌరవించండి, అంతే చెప్తుంది. వై ఆర్ దీస్ పీపుల్ ఫైటింగ్, వై ఆర్ దే ఆస్కింగ్ అని అర్థం అవ్వాలి. ఆర్కియలాజికల్ ఎక్స్కవేట్స్ అంటాం, వీళ్ళు చాలా కంఫర్టబుల్ గా హరప్ప మొహెంజోదారో అతను అతి పురాతన సమాజం, సివిలైజేషన్ అని రుద్దుతున్నారు. ఐఎమ్ సారీ, టుడేస్ గ్రేటెస్ట్ స్టడీస్ హ్యావ్ సెడ్ ద్రవిడియన్స్ వర్ ఓల్డర్ దెన్ దెమ్. సింపుల్ గా వెళ్తుంది, రిజ్యూ చేస్తున్నాను. కీలడి అని ఉంది రీసెంట్ ఎక్స్కవేషన్. ఎప్పుడు ఈ ఆర్కియాలజీలో ఎక్స్కవేట్ చేసేటప్పుడు అక్కడ ఈ కుండలు, పాట్స్ ని ఎత్తుతారు, ఇఫ్ యు అబ్జర్వ్. అలా కీలడిని ఎక్స్కవేట్ చేసినప్పుడు కొన్ని పాట్స్ దొరికాయి. యూజువలీ పాట్ మేకర్ దాన్ని కాల్చి స్ట్రాంగ్ చేసే ముందు అది కొంచెం వెట్ గా ఉన్నప్పుడే అది చేసిన వాడు కళాకారుడు ఏదో ఒక ఆర్డర్ సైనో ఏదో పెడతాడు. కానీ కీలడి ఎక్స్కవేట్ చేసినప్పుడు అది కాల్చిన తర్వాత దాని మీద రాశారు మోస్ట్ వండర్ఫుల్ పైప్స్. ఒక సివిలైజేషన్, చదువుకున్న సమాజం ఉండింది అప్పుడే. అంటే ఎంత గొప్ప మనం. దాన్ని తీసి పక్కన పెట్టేసి రుత్తారా, మీరెవరు మేమెవరు, మేమే పెద్దదని. అంటే ఆ కీలడి ఆర్కియాలజిస్ట్ పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు 2017లో ఇంకో కాంట్రవర్సీ అయింది. ఈ ఉత్తర పక్షానికి తెలిసిపోయింది, ఒరే నిజాలు బయటపడుతున్నాయి. దే ట్రాన్స్ఫర్డ్ ఆర్కియాలజిస్ట్, వాళ్ళని పిలిపించి కమిటీ పెట్టారు. మీకు ఏం అర్హత ఉంది, ఏం తెలుసని తవ్వుతున్నారు, భయం ఉంది కదా ఎక్కడ నిజాలు బయటపడిపోతాయో అని. ఇంత గొప్ప ఇతిహాసం ఉన్న ద్రవిడియన్స్ ని, ఉత్తర భారతాన్ని మీరు లొంగ తీసుకోవాలనుకున్నా, అణిచివేద్దామనుకున్నా, లేదా నియంత్రణం చేయాలనుకున్నా, ప్రయత్నం చేసినా ఐఎమ్ సారీ ఒప్పుకో. ఎందుకంటే మీకు కొంచెం హిస్టరీ చదవాలి మీరు. ఎప్పుడెప్పుడే ఇలాంటి ప్రయత్నాలు జరిగి ఒక ద్రావిడ ఆత్మగౌరవం, స్వయ గౌరవానికి గాయపడిశారు కదా, అప్పుడంతా ఐక్యంగా లేచారు, ఐక్యంగా తిరగబాటు చేశారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద్రవిడియన్ కల్చర్ అండ్ ద్రవిడియన్ సొసైటీ. మీరు ఉత్తర కుమారులు, ఉత్తర పక్షం వాళ్ళు కొంచెం హిస్టరీ తెలుసుకోవాలి. రీసెంట్ హిస్టరీ జల్లికట్టు అండి, ఎలా తిరగబడ్డారు తమిళోళ్ళు, చాలా గర్వంగా ఉంది, ఐక్యంగా. అంతెందుకు మన తెలుగు భాషా ఉద్యమం మొత్తం రాజకీయ పరిస్థితిని గందరగోళం చేయలేదు, రాజకీయ పరిస్థితినే మార్చేసింది కదా. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్.